కనుక ఇదిగో తండ్రి అయిన దేవుడు రెండోసారి మాట్లాడుతున్న మాట, ఇదిగో యేసయ్య కొండ మీద ఉండగా, ఆయన రూపం మారి ఉండగా, ఆయన వస్త్రాలు మారి ఉండగా, ఆయన ముఖము మారి ఉండగా, అదిగో ఆయన అలాగా యేసయ్య అలాగా ఉంటున్నప్పుడు తండ్రి పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తా. ఇప్పుడు తండ్రి నిన్ను నన్ను ఎంత దేని విషయంలో ఆనందిస్తాడంటే, ఎత్తైన స్థితి కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, రూపాంతరం చెందే అనుభవం కలిగి ఉండాలి, మన ముఖము మార్చబడాలి, మన హృదయము మార్చబడాలి, మన తలంపులు మార్చబడాలి, మన నడక మార్చబడాలి, మన యొక్క మార్గాలు మార్చబడాలి. ఈ సిలువ ధ్యానములో మన జీవితాలు మార్పు కలగాలి. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ మనలను కోరుకుంటున్న యేసయ్యే. ఆయన కొండ మీద తన తీసుకెళ్ళినటువంటి ముగ్గురు, పేతురు, యాకోబులను ఆ మార్పు అనుభవాన్ని కోరుకున్నప్పుడు ఈరోజు మన సంఘముగా నిన్ను నన్ను కూడా మార్పు కోరుకుంటున్నా. గతంలాగా కాదు, మనము మార్పు, ఒక పట్టుదల కలిగి ఉండాలి. ఓ దేవుని సన్నిధిలో ప్రార్థన మెలుగు కలిగి ఉండాలి. ఈ రోజు గతుంచుచున్నది ఈ రోజు జరిగిపోతుందంటే, ఈ రోజు నా జీవితాల్లో కార్యం చూడాలి, నా దేవుని సన్నిధిలో మార్పు చూడాలి, యేసయ్యను ప్రేమించే అనుభవం కావాలి, ఆయన ఆజ్ఞలు గైకొనే అనుభవం కావాలి, దేవుని చిత్తానుసారముగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్ర. అదే తండ్రి మన నుండి కోరుకుంటున్నాడు. ఇక్కడ